వెల్కమ్ టు జేటీవీ న్యూస్. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలోనే ఎక్కడా లేని పచ్చదనం తెలంగాణ రాష్ట్రంలో ఉందని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసి హరితహారం పేరు మీద మొక్కలు నాటారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న కుక్కల దాడులపై ప్రతి మున్సిపాలిటీలో, గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కుక్కల దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, మనిషి మనుగడకు చెట్లు అవసరమని, మొక్కలు నాటాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వాతావరణం కాలుష్యం మూలంగా మనిషి భరించలేనంత ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందన్నారు. ఇటీవల జవహర్ నగర్లో ఓ బాలుడిపై జరిగిన కుక్కల దాడిపై ఆవేదన వ్యక్తం చేశారు. జవహర్ నగర్ ప్రాంతంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఉన్న కొందరు మద్యానికి అలవాటై గంజాయి, డ్రగ్స్ వంటి పదార్థాలకు అలవాటు పడుతున్నారని చెప్పారు. ఇలాంటి వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఒకేసారి 52 డిగ్రీల ఎండలు, అంటే మనిషి భరించలేని స్థాయికి ఇవాళ వాతావరణం మార్పులు జరుగుతున్నాయని చెప్పి ప్రపంచ దేశాలు ఆందోళన పడుతున్నటువంటి ఈ సందర్భంలో నరేంద్ర మోడీ గారు మీ అమ్మ పేరిట, మీకు గొప్పగా ఎవరికి ప్రేమిస్తున్న వాళ్ళ పేరిట ఒక మొక్కను నాటమని చెప్పి తెలంగాణలో అనాదిగా మున్సిపాలిటీలో నేను నా జన్మస్థలం అయిన మా మైసమ్మగూడెం గ్రామంలో పెద్ద ఎత్తున మా ఎంపీ గారు, మన ఎంపీ గారు ఈటెల రాజేందర్ అన్న గారు, అదే మాదిరిగా మా చైర్మన్ గారు, మా వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్స్ అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున, ఇది ఎస్సీ కార్పొరేషన్ పెద్ద ఎత్తున 9 ఎకరాల్లో ఈరోజు చెట్లు నాటుతున్నాం. ఏది ఏమైనా దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. పచ్చదనం ఎక్కడుందంటే తెలంగాణ రాష్ట్రం. ఎక్కడ దాకా అయితే పచ్చదనం ఉందో అది తెలంగాణ రాష్ట్రం. ఎక్కడైతే చెట్లు ఉంటాయో అది తెలంగాణ రాష్ట్రం. మన బార్డర్ దాటంగానే ఈ పచ్చదనం, ఈ హరితారం, మన సీఎం, మాజీ సీఎం కేసీఆర్ గారు తెలంగాణ అంతా కూడా 12,769 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంలో ఒక నర్సరీ. ఎక్కడ లేని విధంగా అభివృద్ధి తెలంగాణ. ఎక్కడ కూడా ఈ ఊర్లే 5 ఎకరాలు పెట్టి మంచి రిజర్వాయర్, లక్షల కోట్లు తాగునీరు కోసం. ఏ ఊరికి, ఏ మున్సిపాలిటీకి ఎక్కడ చూసినా రిజర్వాయర్, ఎక్కడ చూసినా మినరల్ వాటర్, ఫిల్టర్ వాటర్ ప్రతి ఇంటికి. నల్ల ఇప్పే గలగల 46,000 చెరువులు. ఎప్పుడు చూసినా, మే నెలలో చూసినా ఎప్పుడు కలకలలాడుతుంది. ఎక్కడ చూసినా మనం చేపలంటే ఆంధ్రాలో చూస్తుంటాం. ఆంధ్రకెళ్ళి వస్తుండే, గోవాకెళ్ళి వస్తుండే, ఆడికెళ్ళి వస్తుండే. కానీ ఇప్పుడు మొన్నటిదాకా మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులు, బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని దినాలు 10 కిలోల చేపలు, 15 కిలోల చేపలు, బెస్తోళ్ళు, ముదిరాజులు ధనవంతులు అయిపోయి రోజు 10,000 సంపాదించి. అసలు ఆ డబ్బు కనిపిస్తలేదు, ఆ జర్లలో నీళ్లు కనిపిస్తలేవు, ఆ చేపలు కనిపిస్తలేవు. ఎక్కడ చూస్తే మనం ఎట్లయినా ఆ వర్షాలు కూడా దూరం అయిపోతూ ఉన్నాయి. ఈడికి నెల 40-50 రోజులు అయింది ఇప్పుడు కాలం పోయి కూడా. పాపం రైతులు కూడా అంత ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనం ఇంకా చెట్లు నాటాలి, హరితారం పెద్ద ఎత్తున చేసుకోవాలి. ఈ నడుమ కుక్కల పెడితే ఎక్కువైపోయింది. ఇప్పుడు జవహర్ నగర్ పోతున్నా, ఈడ కూడా చెప్పిన ఈ మున్సిపాలిటీలో, ప్రతి మున్సిపాలిటీలో కుక్కల కోసం సపరేట్గా ట్రీట్మెంట్ చేయాలి. ఏమైనా ఫుడ్ కోర్ట్లు కానీ, మన దాబాలు కానీ, హోటళ్ళు కానీ, చికెన్ దుకాణాలు కానీ, మటన్ దుకాణాలు కానీ అన్ని ఇన్స్పెక్షన్ చేసి పర్ఫెక్ట్గా చేయాలి. అవన్నిటి కూడా అన్ని కూడా తీర్మానం చేస్తున్నాం. ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కౌన్సిలర్ కూడా ఒక సైనికుల లెక్క వాళ్ళ బస్తీలో ఎన్ని కుక్కలు ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా బిడదతోటి వాళ్ళందరూ కూడా సైనికుల లెక్క పనిచేయాలని కూడా అందరికి చెప్పినాం. ప్రతి జాగాలో కూడా అందరికి కూడా సేఫ్ సైడ్, ప్రజల భద్రతని మన భద్రత. కాబట్టి మనం అందరం కూడా డ్యూటీ చేయవలసిన బాధ్యత. ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, చైర్మన్ కానీ, ఎవరు రాజకీయం వచ్చినప్పుడు, ఎలక్షన్లు వచ్చినప్పుడు తర్వాత చూసుకుందాం కానీ మొదలైతే ప్రజలకు సేవ చేయమని కూడా అందరికీ చెప్తున్నాం. అందరం కలిసి పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తామని కూడా మనం చేస్తున్నాం.